ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు 3వ రోజులోకి అడుగుపెట్టింది. ఆయతుల్లా అలీ ఖమైనీ మరణం తరువాత తాజా పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫిబ్రవరి 28, 2026న అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ స్ట్రైక్తో ఖమైనీ చనిపోయారు. ఆయనతో పాటు 40 మంది సీనియర్ లీడర్లు, డిఫెన్స్ అధికారులు కూడా మరణించారు. ఇది ఇరాన్ పై పూర్తి రివెంజ్ లక్ష్యంతో భారీగా జరిగిన దాడిగా చెప్పొచ్చు. ఖమైనీ మరణం తర్వాత ఇరాన్ భయంకరమైన ప్రతీకారం తీర్చుకుంటుందని మిసైల్స్, డ్రోన్స్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా బేస్లపై, అలాగే దుబాయ్, అబుదాబి, దోహా, మనామా లాంటి నగరాలపై దాడులు చేస్తుంది ఇరాన్. ఇజ్రాయెల్లోని వెస్ట్ జెరూసలేం ప్రాంతాల్లో మిసైల్స్ పడ్డాయి. కొన్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయ్యాయి. కొంతమంది మరణించారు. ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. రాకెట్లు, గల్ఫ్ సిటీలపై బ్లాస్ట్లు వినిపిస్తున్నాయి. ప్రజలు భయపడుతున్నారని అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ చెప్పారు. ఈ ఆపరేషన్ 4 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తవుతుంది. లక్ష్యాలు సాధించే వరకు స్ట్రైక్స్ కంటిన్యూ అవుతాయని, మరిన్ని అమెరికా సైనికుల మరణాలు ఉండవచ్చని హెచ్చరించారు ట్రంప్. ఇప్పటికే కువైట్, అమెరికా బేసన్ ఇరాన్ దాడుల్లో 3 అమెరికన్ సైనికులు మరణించారని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వేలాది స్ట్రైక్స్ చేస్తామని, ఇరాన్ ప్రజలు తాము విముక్తి చేసుకోవాలని చెప్పారు. ఇరాన్లో ఇప్పుడు ఇంటరిమ్ లీడర్షిప్ కౌన్సిల్ నడుస్తుంది. ప్రెసిడెంట్ మౌసూద్, నేషనల్ సెక్యూరిటీ అధికారులతో ఆలీ లాంటి వారు కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి ప్రక్రియ ప్రారంభమైంది. బహుశా 1 లేదా 2 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఇరాన్ అధికారులు అమెరికాతో ఎలాంటి ట్యాక్స్ జరపమని స్పష్టంగా తెలిపారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. టెహ్రాన్లో మిసైల్ స్టన్స్, బీస్మెట్లపై భారీగా దాడులు జరిగాయి. యుద్ధం ఇప్పుడు విస్తరిస్తుంది. ఇరాన్ లెబాన్ నుంచి ఇజ్రాయెల్ రాకెట్స్ డ్రోన్ పంపింది. ఖమైనీ మరణానికి ప్రతీకారంగా, దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ బీరూట్ పై స్ట్రైక్ చేసింది. లెబాన్లో 31 మంది మరణించారు. పూర్తి వార్గా మారే అవకాశం ఉంది. చైనా, రష్యా లాంటి దేశాలు దాడులను ఖండిస్తున్నాయి. ప్రపంచంలో ఎస్కలేషన్ జరగబోతుంది. కానీ ట్రంప్, నెతన్యాహు ఆపడానికి సిద్ధంగా లేరు. ఇరాన్ ప్రజల్లో కొందరు ఖమైనీ మరణానికి ఆనందిస్తున్నారు. కొంతమంది అయితే బాధపడుతున్నారు. మరికొందరు ప్రతీకారం కోసం ర్యాలీలు చేస్తున్నారు. 40 రోజులు మోర్నింగ్ డేస్ అంటే దుఃఖ దినాలుగా వాళ్ళు ప్రకటించారు. కానీ యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితి అస్థిరంగా ఉంది. స్నేహితులారా, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. గంటల్లోనే మార్పులు వస్తున్నాయి. మీరేమంటారు? ఇరాన్ బలంగా నిలబడుతుందా లేక ఓడిపోతుందా అనే దానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా 3వ ప్రపంచ యుద్ధానికి ఇవి దారితీస్తాయనే చెప్పొచ్చు. చైనా లాంటి దేశాలైతే ఈ యుద్ధాన్ని అయితే ఖండిస్తున్నాయి. చర్చలకు సిద్ధంగా ఉండాలి, చర్చలు కొనసాగించాలి, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చైనా లాంటి కొన్ని కంట్రీస్ అయితే కోరుతున్నాయి. కానీ ఎంత వినని ఇజ్రాయెల్, అమెరికా 2 కలిసి దాడి చేయడం, ఇరాన్ ప్రతీకార చర్యకు సిద్ధమవ్వడం, ఈ విధంగా చూస్తే వరల్డ్ వార్ 3 వస్తుందేమోనని ప్రజలైతే భయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ తెలపండి. నిజంగా వరల్డ్ వార్ 3 వస్తుందా?